మహాభారతంలో మహాలక్ష్మి స్వయంగా ఇంద్రుడితో చెప్పినట్లుగా శాంతి అనుశాసనిక పర్వాల్లో భీష్ముడు చెప్తాడు భారతంలో. ఈ విషయములు పద్మపురాణంలో ఉంది, స్కాంద పురాణంలో ఉంది. లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ మహిమ చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా. అందుకే మనకి అటువంటి గృహం నిజమైన హైందవ గృహం. ఇంట్లో తులసి చెట్టు, తులసి దగ్గర ఒక దీపం, ఇంట్లో మంగళతోరణం, గుమ్మానికి పసుపు కుంకాలు, నుదుట బొట్టు. మీ పిల్లలకు కూడా బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టడం అలవాటు చేయండి. ఇతరులు ప్రశ్నించకుండా పసితనం నుంచే వాళ్ళ మతాన్ని అనుసరిస్తారు. మన పిల్లలకి నిర్లక్ష్యం, మనం వాళ్ళకి గౌరవం కలిగించం. బొట్టు పెట్టడం నేర్పట్లేదు, మనం పెట్టుకుంటే కదా వాళ్ళకి పెట్టమని నేర్పుతాం. మన ధర్మం అనుష్ఠాన లోపం వల్ల పోతోందండి. ఎవ్వడు పాటించట్లేదు. మిగిలిన వాళ్ళు క్వశ్చన్ చేయకుండా పాటిస్తారు. మనకు లేనిపోని ప్రశ్నలు, పనికిమాలిన కుతర్కాలు. సనాతన ధర్మం క్షీణించడానికి ఇతరుల యొక్క వ్యాప్తి కారణం కాదు, మన నిర్లక్ష్యం కారణం. మనకు మన మీద గౌరవం లేదు, మనకు సీరియస్నెస్ లేదు ధర్మం మీద. తెలుసా, ఎప్పుడో పండుగ వచ్చినప్పుడు తలంటు పోసుకుని కొత్త బట్టలు కట్టేసుకుంటే అదే సనాతన ధర్మం అనుకుంటున్నాం. అరే, ఏదో ఏడాదికోసారి భోజనం చేసినప్పుడు ఆ మాట అనండి. ముప్పూట్ల తిండి తిన్నంతకాలం ఇంట్లో పూజా పునస్కారం చేసుకోండి. ఇది చాలా ప్రధానమైన అవసరం. శుచిని కాపాడుకోండి, శుభ్రతని కాపాడుకోండి. అందుకే భారతీయ సంస్కృతి అమ్మల చేతుల్లో ఉందండి. వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. స్వామి వివేకానంద ఎప్పుడూ చెప్పాడు. ఇక్కడ ఈ గృహిణి కూడా పేదరికం ఉందేమో కానీ తను సదాచారం లోపం చేయలేదు. అది అమ్మవారు గమనించుకున్నారు. శంకర భగవత్పాల్ వారి రూపంలో ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కనుక కనకధార స్తోత్రం మహిమ చెప్తూ మహాలక్ష్మి యొక్క వైభవాన్ని ఇతర పురాణముల్లో ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. అంతేగాని విషయాంతరం కాదు ఇది. ఎందుకంటే నా అసలు శీర్షిక మహాలక్ష్మి వైభవం, అంతే కదా. కానీ మహాలక్ష్మి వైభవం ఎక్కడి నుంచో నేను చెప్పచ్చు, కనకధార చెప్పాలనే ఉంది, అది ఎంచుకున్నాం అంతే. దాన్ని అనుబంధంగా పెట్టుకుని ఇన్ని మనం చెప్పుకుంటున్నాం. ప్రథమ శ్లోకం వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సిద్ధురాననం. ఇవ్వండి చిన్నప్పటి నుంచి పిల్లల చేత చదివిస్తూ ఉంటే వినడానికి మనకు వాడు ఏది చెప్పునాయనా అంటే వాడు వందే వందారు మందార మిందిరానంద అంటే ఎంత అందంగా ఉందండి. నేను బోరుగుని ఏడుపు, పాపులము మమ్మల్ని కరుణించుము అని చేతులు పెట్టి ఏడుపు, ఇవి నేర్పడమా అండి? ఇంత అందమైన ఆనందకరమైన ఉల్లాసభరితమైన పదాలు నేర్పండి, పిల్లల బ్రతుకులు బాగుంటాయి. గమనించండి, కళకళలాడే అద్భుతమైనటువంటి సంస్కృతి మనది. కళ, అందం, శోభ శ్రీమయం అండి. అందుకే వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సిద్ధురానందం. అర్థం కాకపోయినా హాయిగా ఉంది. ఎంత రమ్యమైన అంటే వందారు మందారం. క్లుప్తంగానే చెప్పుకుందాం. నమస్కరించిన వారి పట్ల కల్పవృక్షంలా ఏ కోరికైనా తీర్చగలిగేవాడు, వాడికి నమస్కారం. వీడు ఇందిర ఆనంద కందలం, లక్ష్మీదేవికి ఆనందం కలిగించేవాడు. అంటే మహాలక్ష్మికి ఈయనంటే ఆనందంట. ఆయన పేరు గణపతి అండి. మరి మహాలక్ష్మికి ఎలా ఆనందం అంటే గణపతి అంటే సర్వదేవతలకు ఆనందమే, అందరికీ ఆనందమే. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇందులో లక్ష్మీ గణపతి యొక్క స్వరూపం కూడా ఆవిష్కరింపబడింది అనేది భావించవచ్చు. ఇది ఒక భావన. ఏమైనప్పటికీ ఇందిర అంటే ఐశ్వర్యాలు ఇచ్చేది. ఈ మాట అంటే గౌరికి చెల్లుతుంది, లక్ష్మికి చెల్లుతుంది కనుక గౌరీపుత్రుడు. అంతేకాదు శాస్త్రం ఏం చెప్తుందంటే శివపార్వతులు ఎంతో లక్ష్మీనారాయణులు అంతే, ఉభయులకి కూడా పుత్ర సమానుడు గణపతి. అందుకే వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం. ఏమి మాట అండి ఇక్కడ. అనంతమైన ఆనందమే తన స్వరూపంగా కలిగినవాడు. ఆనందాత్మ గణేశోయం. గణపతి పుష్టిగా ఉంటాడు కదా, ఆ పుష్టి ఏమిటంటే ఆనందం అంట. ఎక్కడ పల్చదనం లేని ఆనందం అంటే డెన్సిఫైడ్ బ్లిస్, కాన్సన్ట్రేటెడ్ బ్లిస్, సాంద్రీభూతమైన ఆనందమే గణపతి. అందుకే అమందానంద సందోహ బంధురం సింధురాననం అనగా ఏనుగు మోము కలిగిన వారికి నమస్కారము. ముందుగా గణపతికి నమస్కారం చేశారు, నిర్విఘ్నకారకుడు అయినటువంటి స్వామివారు. అందుకే వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఇది పూర్తయి ఇక్కడ నుంచి మొదలవుతూ ఉన్నది. రెండవ శ్లోకం నుంచే అసలు కనకధార మొదలు. మొదటిది గణేశ ప్రార్థన. మన సంప్రదాయం కదా మొదటి గణపతిని ప్రార్థించడం. అకారంతో మొదలుపెట్టాడు. అక్షరాణం అకారోస్మి. విభూతి యోగంలో స్వామివారు చెప్పాడు, అక్షరాల్లో అకారాన్ని నేను అన్నాడు. ఎందుకంటే ఏ మాట మీరు మాట్లాడాలన్నా ముందు నోరు తెరిస్తే కానీ మాట్లాడలేరు, అవునా లేదా? 1,00,000 అక్షరాలు పలికినా ముందు నోరు తెరవాలా లేదా? నోరు తెరవండి, ఆ మొదటొచ్చేదేది, దాని తర్వాత అన్నీ వస్తున్నాయి. కానీ అన్నిటికీ ఆది ఆ, అదే విష్ణువు అన్నాడు. ఇక్కడ ఏం అద్భుతం అండి. ఇక్కడ అకారమే నారాయణుడు. దాంతో మొదలుపెట్టారు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు
మమ మంగళ దేవతాయా. ఇక్కడ అమ్మవారి పేరు మంగళదేవత అన్నాడు. ఇక్కడ మంగళముల తల్లి ఆవిడ, అన్ని మంగళములకు ఆవిడ నిధి. సృష్టిలో ఆవిడ నుంచి అన్ని మంగళములు వస్తాయి, అంటే మంగళదేవత. ఆవిడ యొక్క అపాంగ లీల, అపాంగము అంటే కడకంటి, లీల అంటే సోయగం. ఆవిడ కడకంటి విలాసం ఏదైతే ఉన్నదో, కటాక్ష విలాసం, అది మాకు మాంగళ్యదా అస్తు, మాంగళ్యములు ఇచ్చుగాక, అంటే శుభములను ఇచ్చుగాక. అంటే మంగళదేవత అయిన మహాలక్ష్మీదేవి యొక్క ఆ కటాక్ష విలాసాలు మాకు శుభములను ఇచ్చుగాక. ఆ చూపులు ఎలా ఉన్నాయో ఇప్పుడు వర్ణిస్తున్నారు. ఎంత రమ్యమైన భావం చూడండి. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి. ఆ చూపులు ఎలాంటివంటే విష్ణువుని ఒక్కసారి చూసిందిటండి మహాలక్ష్మి. చూసిన వెంటనే నన్ను ఒళ్ళు పులకించిందిట. ఎంత రమ్యమైన భావం అండి. ఆవిడ చూస్తే ఆయన ఆనందించడం, ఆయన చూస్తే ఆవిడ ఆనందించడం, ఇదే అన్యోన్య దాంపత్యానికి అత్యద్భుతమైనటువంటి భావం. అదే ఎప్పుడు చూసే మొహమే ఏం చూస్తారులేండి అనడం కాదు ఇక్కడ. ఆ పరస్పర ప్రేమ అనేది అక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మ నాన్న పరస్పర ప్రేమతో ఉంటే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు, అవునా లేదండి? కనబడగానే ఆవిడ 4 విసుళ్ళు, ఆయన గారు 4 కసుళ్ళు ఉంటే ఆ పిల్లలకి ఏమో ఎదుగుదల ఉంటుంది. వాళ్ళిద్దరి ప్రేమే పిల్లల ఎదుగుదల. కనుక ఒక్కొక్కసారి హాయిగా ఉన్నట్టే ఉంటాం, కానీ ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని అనారోగ్యాలు అంతుపట్టు. డాక్టర్ల దగ్గర తిరుగుతుంటాం, డయాగ్నైజేషన్ చేయలేరు, అనేక రకాల టెస్టులు అయిపోతుంటాయి, తెలియబడట్లేదు. ఇవి ఉంటాయండి, నమ్మినా నమ్మకపోయినా ఉంటాయి. మన నమ్మకంతో వాటికి ఏం పని ఉంది? ఇవాళ మైక్రోస్కోప్ కనిపెట్టి చూపించాడు కనుక క్రిములు ఉన్నాయని ఒప్పుకుంటున్నాం. మైక్రోస్కోప్ అనే మిషన్ కనబడకముందు కూడా క్రిములు ఉన్నాయి, అవునా లేదా? అయితే అప్పుడు నీకు తెలియదు కనుక లేదని వాదిస్తావు. ఇప్పుడు చూపించాడు, మళ్ళీ రేపు పొద్దున్న దెయ్యాలను చూసి మిషన్లు కూడా వస్తాయేమో. వాటి కోసం రీసెర్చ్ చేయక్కర్లేదని, అంత చూడాల్సిన మొహాలు ఏం కావవి. ఉంటాయని తెలుసుకుని వాటిని దూరం చేసుకోవాలి. వాటి ప్రయత్నాలు మనం చేయాలి. దుష్టశక్తులు అంటే కేవలం దెయ్యాలనే కాదు, నెగిటివ్స్ చాలా ఉంటాయండి. వాటి గురించి చెప్పాలంటే పెద్ద ఉపన్యాసం. అది సూక్ష్మ ప్రపంచ విజ్ఞానం. ఇవి ఆక్రమిస్తే మనకి చాలా బాధాకరం. కనుక వాటి ప్రభావం మన ఇళ్లల్లో, మన వారిలో, మనపై ఉండకుండా ఉండడం కోసమే దివ్యశక్తుల్ని ఇంట్లో మనం పెట్టుకోవడం కోసం మన వాళ్ళు సదాచారం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అది అంటు, ముట్టు, మైల అని 3 రూపాలతో ఉంటాయి. అది నిలబెట్టవలసిన బాధ్యత మాత్రం అమ్మలదే. వాళ్ళు ఈ 3 పాటిస్తూ భర్తల చేత, పిల్లల చేత పాటింపజేయవలసిన బాధ్యత కూడా వాళ్ళదే. తెలుసుకోండి, ఇక్కడ అసలు వాళ్ళే ఈ ధర్మాలు నిలబెట్టారు. ఇవి చాలా సూక్ష్మమైనటువంటి అంశములు. వీటిని విడిచిపెడితే పైశాచిక శక్తులు ప్రవేశిస్తాయి. ఇప్పటికే ప్రవేశించి ఉంటే ఈ చెప్పిన వాడి మీద కోపం వస్తుంది. చెప్పిన వాడి మీద కోపం వస్తుంది, ఇవన్నీ చెప్తాడేంటండి అని. పేరుకేమో వేదాంతాలు చదివేయడం, ఓంకారాలు ఎలుగెత్తి చదివేయడం, సదాచారం మాత్రం లేనప్పుడు అవన్నీ వ్యర్థం. తెలుసుకోండి ఇక్కడ సరికదా. అలాంటి దుస్థితిలో ఇలాంటివి చేసేవి కనుక దేవతల శాపాలు కూడా తగులుతాయి. ఇది తర్వాత విషయం. ఎందుకంటే శాస్త్రంలో ఉన్నవి చెప్పాలి. ఇవన్నీ భీష్ముడు చెప్తాడండి మహాభారతంలో. ఆ భీష్ముడే మళ్ళీ వేదాంత విద్య చెప్తాడు. ఏమి వేదాంత విద్య చెప్పినప్పుడు ఇవన్నీ ఎందుకంటే అప్పటికి ఇంకా కలి మొదలలేదు. అందుకు ఆయన ఇవి అవి 2 చెప్పాడు. అవి ఇవి కలిసే ఉండాలి. తెలుసుకున్నారు కదా. ముందు ఇవి ఉంటే తర్వాత అది వస్తుంది అక్కడ. అందుకు మా పరిచ్ఛేదం అనే మాటలో ఇంత అద్భుతమైన విషయములు ఉన్నాయి. నా వస్త్రములు, నా పరిసరాలు, ఇవన్నీ కూడాను అమ్మవారి ఎల్లవేళలా విడిచిపెట్టకుండా ఉండాలి. మా శరీరం, నా శరీరాన్ని విడిచిపెట్టకు తల్లి. అమ్మవారి శరీరం నుండి ఆరోగ్యం ఒకటి, అవతల వాళ్ళకు కాస్త చూడబుద్ధి వేస్తుంది అమ్మవారు ఉంటే. లక్ష్మీ కళ ఉంటేనే ఎవడైనా చూడగలడు, నమస్కరించగలడు, ఆదరించగలడు. లక్ష్మీ కళ లేకపోతే మొహం చూడ బుద్ధి ఏది. అందుకే కొన్ని మొహాలు చూస్తే మొత్త బుద్ధి, కొన్ని మొహాలు చూస్తే పెట్ట బుద్ధి అని ఒక సామెత ఉంది ఇక్కడ. ఆ బుద్ధి పుట్టించేది ఏంటంటే ఆ తల్లి యొక్క కళ. ఎవరిలో ఆ కళ ఉంటుందో వాళ్ళ కళ ఉంటుందిట. అందుకే ఒక మాట చెప్తున్నాడు, పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు సూర్యుడాతండు వివేకియాతడు వదాన్యుడతండు మహాకులీనుడాతండు కళావిదుండతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి యవ్వండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా. ఇది శ్రీనాథ మహాకవి కవిత్వం అండి. ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఏ సందర్భంలో చెప్తాడంటే, అగస్త్య మహర్షి కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి వస్తూ దక్షిణాపథంలో ప్రవేశిస్తాడు. అద్భుతమైన కాశీని విడిచిపెట్టేనని బాధపడుతూ పడుతూ ఇక్కడున్న క్షేత్రములు చూస్తూ చూస్తూ సరిగ్గా మహారాష్ట్రలోకి ప్రవేశించాడు మహానుభావుడు. ఆ మహారాష్ట్రలోకి వచ్చి కొల్లాపురి చేరుకున్నాడండి. కొల్లాపురి అంటే మహాలక్ష్మి క్షేత్రం మహారాష్ట్రలో. ఆ తల్లి అక్కడ ప్రకాశిస్తున్నది. ఆ కొల్లాపురి చేరుకున్నాడు. అయితే అగస్త్యులు, లోపాముద్రాదేవి వాళ్ళిద్దరూ వెళ్ళి నమస్కారం చేశారు. మనకు విగ్రహాలు కనబడతాయి, మహర్షులకు దేవత కనబడుతుంది. అది తేడా. ఆయన మహాలక్ష్మి అక్కడ దర్శనమిచ్చింది. మహానుభావుడు దర్శనం కోసం చేసిన పని ఏమిటంటే, ఆ తల్లి విగ్రహం ముందు మఠం వేసి కూర్చొని అద్భుతమైన స్తోత్రం చేస్తాడు.
ఆ స్తోత్రం ఈ స్తోత్రంలో కలిపి చెప్పుకుంటున్నాం మనం. అందుకే చెప్పాం కదా, స్తోత్రం నెపం, చెప్పేదంతా లక్ష్మీ కటాక్ష వైభవం. అది చెప్పడం కోసం స్తోత్రం ఒక ఆధారం. ఆ మహానుభావుడు చేసిన స్తోత్రమే మనందరికీ ప్రసిద్ధిగా ఉంది, కానీ ఆయనదని తెలియదు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఏమి అద్భుతమైన రచన అగస్త్య మహర్షి చేస్తున్నాడు ఈ స్తోత్రాన్ని. మాతర్నమామి కమలే కమలాయతాక్షి, ఓ పద్మస్వరూపిణి, పద్మములు వంటి నేత్రము కల తల్లి. ఇదే దశమహావిద్యల్లో 9వ విద్య అయిన కమలాత్మిక మహాలక్ష్మి, ఆవిడ స్వరూపం ఇది. శ్రీ విష్ణు హృత్కమలవాసిని, నారాయణ హృదయ పద్మంలో ఉన్నటువంటి విశ్వమాత, విశ్వమునకు తల్లి అయినటువంటి తల్లి. క్షీరోదజే, క్షీరసాగరం నుంచి కలిగిన దానివి. కమల కోమల గర్భగౌరి, వికసించిన పద్మము లోపలి భాగం ఎలాంటి తెలుపు కలిగి ఉంటుందో అలాంటి తెల్లనిదమ్మా నీ శరీరము. వర్ణనంత. కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే, మా పట్ల ఎల్లవేళలా ప్రసన్నురాలవై ఉండవమ్మా. నమస్కరించిన వారికి దిక్కైన తల్లి మహాలక్ష్మి నీకు నమస్కారము అంటూ అగస్త్యుల వారన్న మాట ఇది. అమ్మా, ఎవ్వండు భవత్ కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడు, ఎవరు నీ దయతో కూడిన చూపులకు పాత్రుడవుతాడో వాడే పండితుడు. వాడిని పండితుడు అంటారు లోకం. ఒకడు పండితుడిని కీర్తి పొందారంటే వాడిపై అమ్మ అలా చూసిందనమాట. అందుకే కావ్యకంఠ గణపతి ముని ఉమాశాస్త్రంలో ఒక మాట అంటాడు, లోకం మనల్ని చూడాలంటే లోకేశ్వరి మనల్ని చూడాలట. కానీ లోకేశ్వరి చూపు ఎవడి మీద పడుతుందో వాడిని లోకమంతా చూస్తుంది అన్నారు. సృష్టిలో ఎందరూ ఉన్నారు, కానీ అందరూ ఆధారంగా చూసేది ఒక్కడినో ఇద్దరినో. అలాంటి శక్తి వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాడిని జగన్మాత చూసిందిట. కానీ లోకమాత చూపు ఎవడి మీద పడుతుందో లోకం వాడిని ఆధారంగా చూస్తుంది. కానీ మనం ఆ తల్లి చూపు కోసం ప్రయత్నించకుండా లోకం మనల్ని చూడాలని చాలా విన్యాసాలు చేస్తుంటాం. నువ్వు ఎంత విన్యాసం చేయు లోకం చూడదు. దాని బదులు నువ్వు ఆ లోకేశ్వరిని చూసేవనుకో, ఆవిడ చూపు పడింది అనుకో, అప్పుడు నేను లోకం చూస్తుంది. కనుక ఎవరు ఆ లోకేశ్వరి కాళ్ళు పట్టుకుంటారో వాడి కాళ్ళు లోకం పట్టుకుంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ తల్లి దయ చూపిస్తే పనికిరాని వాడు కూడా పరమ ప్రయోజకుడి వలె మారిపోతాడండి. మార్చేస్తుంది ఆ తల్లి. మొన్నటి వరకు పిచ్చి తిరుగులు తిరిగేవాడు ఇప్పుడు చూడండి ఎంత గొప్పవాడైపోయాడంటే ఆ తల్లి చూపు పడిందండి. ఇలా ఎన్నెన్నో ఇతివృత్తాలు మనకు కనబడుతుంటాయి. కొద్ది కాలం క్రితం ఒక పండితుడు స్వయంగా చెప్పుకున్నది ఏంటంటే, నాకు ఇదే పాండిత్యం ఉండేది కానీ కీర్తి ఉండేది కాదు, దరిద్రం కావలసినంత ఉండేది, చాలా బాధపడేవాడిని. ఎవరో నాకు కనకధార స్తోత్రం ఇచ్చారు చదువుకోమని. రోజు 2 పూట్ల చదువుకున్నాను. 40 రోజులు అయిందో లేదో, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు దరిద్రం లేదు, నా పాండిత్యానికి కీర్తి వచ్చిందని స్వయంగా చెప్పుకున్నాడు. చూడండి ఇక్కడ. కానీ ఉన్నది రాణించాలన్నా లేనిది రావాలన్నా తల్లి దయ కావాలి. పూర్వపుణ్యం వల్ల కొందరికి వచ్చేస్తుంది. కొందరు అంటూ ఉంటారు, ఏమండి లక్ష్మీదేవిని పూజిస్తేనే వచ్చే అంటారే, మరి అల్లవాళ్ళు లక్ష్మీదేవిని పూజించలేదు కదా. ఈ మధ్య ఇలాంటి మెసేజ్ ఒకటి మొత్తం వైరల్ అయిందండి. అది పట్టుకుని మొత్తం నాస్తికులందరూ మన మీదకి వచ్చారు. కానీ వాళ్ళకు కొంచెం వివేక శూన్యం. అదేమిటంటే, సరస్వతి దయ ఉంటేనే చదువు వస్తుందంటే ఐన్స్టైన్ సరస్వతీదేవిని పూజించలేదు, మరి ఆయన మేధావిగా. ఫలానా బిల్ గేట్స్ లక్ష్మీదేవిని పూజించలేదు, ఆయన సంపన్నుడేగా. కానీ దీని బట్టి తేలింది ఏమిటంటే, లక్ష్మీదేవిని పూజించక్కర్లేదు, సరస్వతీదేవిని పూజించక్కర్లేదు. ఇది కన్క్లూజన్. ఎంత దౌర్భాగ్యం అండి. ఒక ఆయన వ్యాయామం చేయకుండా బతికేశాడు చివరి వరకు. 99 ఏళ్ళు బ్రతికాడు. వాడి పని ఏమిటంటే తినడం కూర్చోడమే, పని పాటు లేదు. అలాగే బతికాడు. కానీ 99 ఏళ్ళు బ్రతికాడు. ఇంకొక ఆయనకి 30-40 ఏళ్ల నుంచే షుగరు వగేరా వగేరా బాధపడుతున్నాడు. ఆయన డాక్టర్ గారు పిలిచి ఒక మాట అన్నారు, నాయన రోజు తిని కూర్చోకుండా నడుస్తూ ఉండాలి, వ్యాయామం చేయాలి, దానివల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది అన్నాడు. వెంటనే వాడు రీసెర్చ్ చేసి అసలు వ్యాయామం కూడా చేయకుండా 99 ఏళ్ళు బ్రతికిన వాళ్ళ హిస్టరీ అంతా చూపించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పింది చాలా తప్పు, వ్యాయామం చేయకుండా 99 ఏళ్ళు ఫలానా వాడు బ్రతికినప్పుడు నేను వ్యాయామం చేస్తేనే బతుకుతానని చెప్పడం మీ తప్పు అన్నాడు అనుకోండి. అది సైంటిఫిక్ అవుతుందా? అది డాక్టర్లు ఒప్పుకుంటారా చెప్పండి. ఇక్కడ అది ఒప్పుకుంటే ఇది ఒప్పుకోండి. దానికి ఏం సమాధానం చెప్తాను నువ్వు ఇక్కడ? ఏం అర్థం కాలే మీకు? సృష్టిలో ఇలా కనబడుతుంటుంది, సిగరెట్లు తాగితే క్యాన్సరు అని ప్రకటనిస్తూ ఉంటాడు. కానీ సిగరెట్లు ఏవి తాగకుండానే కూడా 40 ఏళ్ళ క్యాన్సర్ వచ్చి పోయాడు. కాబట్టి తాగినా తాగకపోయినా క్యాన్సర్ వస్తుంది, తాగేస్తానంటే వైద్యం ఒప్పుకుంటుందా, సైన్స్ ఒప్పుకుంటుందా చెప్పండి దయచేసి. ఇలాంటివి ఎందుకు పెట్టరు? వాడికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు అంటే, నాయన వాడు పురాకృత సుకృతం బట్టి ఆ తల్లి దయ చూపించి వాడికి ఇచ్చింది విజ్ఞానం. ఈ జన్మలో ఆ ఇచ్చిన తల్లిని వాడు మర్చిపోయాడు.
బతికేస్తున్నాడు. అప్పుడు వచ్చింది వాడుకుంటున్నాడు అంతే. మన బ్యాంకులోంచి డ్రా చేసుకున్నా అయిపోయింది. మళ్ళీ దాచుకోవాలని తెలియట్లేదు. ఇప్పుడు తెచ్చుకున్నా ఖర్చు పెట్టేస్తున్నా, బాగానే ఉంది, నీ విలాసం కనబడుతుంది, కానీ బ్యాలెన్స్ మిగలలేదు. తర్వాత దరిద్రుడు అయిపోతుంది తెలుసుకో ఇక్కడ. అందుకే సరస్వతిని పూజించడం అంటే కొత్తగా తెలివితేటలు రావడానికి కాదు, ఉన్న తెలివి అమ్మ ఇచ్చిందనే స్పృహ కోసం అమ్మవారిని పూజించాలి. అలాగే ఐశ్వర్యం ఇచ్చింది ఆ తల్లిని పూజించాలి, లేకపోతే కావాలని పూజించాలి, ఉంటే ఇచ్చిందని పూజించాలి. కానీ పూజించడం మానరాదు. పూజించడం కృతజ్ఞత, వ్యాపారం కాదు. తెలుసుకోండి ఇక్కడ. అది భక్తి, అది కృతజ్ఞత. అంతేగాని లక్ష్మీదేవిని పూజిస్తేనే కటాక్షం వస్తుందా అంటే వచ్చినదంతా ఆవిడ కటాక్షమని తెలియడం కోసం వారిని పూజించాలండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. సూర్యకాంతి నేల మీద పడుతూ ఉంటుంది కదా అందరికీ, మనకి అది సూర్యకాంతిని తెలుసు. కానీ పశువులు తల వంచి ఉంటాయి ఎప్పుడు కూడా, వాటి తల పైకి ఎత్తలు. వాటి పని ఎప్పుడు తల వంచి నేల మీద నువ్వు తింటూ ఉండడమే. వాటికి సూర్యకాంతిలోనే తినడానికి వెళ్తాయి. కారణం కనబడద్దు వాటికి కూడా, కనుక వాటికి కాంతి కనబడుతుంది, గడ్డి కనబడుతుంది. కానీ కాంతి గడ్డి భూమి నుంచే వస్తున్నాయని భ్రాంతిది అనుకుంది. కొంచెం తలెత్తి చూస్తే ఈ కాంతి సూర్యుడు ఇచ్చాడు, ఆయన వల్లే భూమిలోంచి పంటలు కూడా వచ్చాయని ఎరుకొస్తుంది. ఎప్పుడు తలెత్తి చూస్తే. తలెత్తడం చేత కాకపోతే ఇక్కడే అన్నీ ఉన్నాయి అనుకుంటాం. తలెత్తి చూస్తే సూర్యుడు కనబడతాడు, ఆలోచించి చూస్తే ఈశ్వరుడు కనబడతాడు. అంతే చాలండి ఇక్కడ. ఆ తలెత్తలేని వాడిని పశువు అంటారు, ఆలోచించలేని వాడిని మహాపశువు అంటారు. వాడికి మరొక పేరు నాస్తికుడు, మరొకటి కాదు. మహాపశువు నాస్తికుడు అంటే తెలుసుకోండి ఇక్కడ. స్పష్టమైంది కదా. ఇది మనం గ్రహించగలిగితే భగవంతుడు అమ్మవారి కటాక్షం అంటే ఏంటో తెలిసింది కదా. ఉన్నందుకు కృతజ్ఞతగా నమస్కరించాలి, లేకపోతే ఇమ్మని అడగాలి. పైగా అన్నీ లేవుగా, కొన్ని ఉన్నాయి. డబ్బు ఉంటే జ్ఞానం లేదు, జ్ఞానం ఉంటే అది లేదు, ఈ రెండు ఉంటే శరీర పుష్టి లేదు. అవునా లేదా? కనుక తల్లి నాకు ఏమున్నాయో నాకు తెలియదు, ఏ అవసరమో నాకు తెలియదు, అన్నీ నువ్వే అని తెలివొక్కటి నాకు ఇవ్వు చాలు అని దండం పెట్టగలిగితే ఆ తల్లి అనుగ్రహిస్తున్నది. ఇంత భావం ఈ సంపదలు అడగడంలో ఉన్నది, విడిచిపెట్టకు అనడంలో ఉన్నది. ఇందులో ఉన్నదంతా నువ్వేని ఎరుక కలగాలి తల్లి అనేటువంటి ఆ ఎరుక అనే విషయంలోకి మనం ప్రవేశించాలి. జ్ఞానం అనే విషయంలోకి ప్రవేశిస్తున్నాం. అందుకే నీ చూపు పడితే పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు వదాన్యుడతండు. అంతే కదా. ఏమీ లేకపోయినా కాస్త సంపద ఉందనుకోండి వాడి దగ్గర, వాడు 10 డొనేషన్స్ పారేసాడు అనుకోండి సంస్థలకి, ఇంకా ఊళ్ళో వాడిని మించిన గౌరవనీయుడు మరొకడు ఉండడు. అవునా లేదో చెప్పండి. వాడికి ఆ పొట్ట చించితే ఒక అక్షరం రాదు. శీలమా సందేహమే. వాడి దగ్గర ఉన్నదంతా డబ్బే. ఒక్క డబ్బు ఉంటేనే ఆ విభూతికే ఎత్తేస్తున్నవే అక్కడ దాకా. నిన్న మొన్నటి వరకు దేనికి పనికిరాని వాడు కూడా ఇప్పుడు గొప్పగా వచ్చేసాడు. 5 ఏళ్ళు ఉంటాడు, అంతకుముందు అడ్రస్ తెలీదు, వెంటనే అదృష్టవశాత్తు పదవి వచ్చింది. ఇంకా వాడు చుట్టూ మంది మార్బలం, వాడు వస్తే పక్కకు తొయ్యడం, ఎంత కళ అంటే అధికార రూపమైన ఐశ్వర్యం వచ్చింది కనుక వాడికి అంత శోభ. చెప్పండి ఇక్కడ. కాస్త చూపు పడితే ఇంత ఉంటుంది. కనుక అవి కలిగినప్పుడల్లా ఈ స్తోత్రం గుర్తుకొస్తే, తల్లి నీ దయ వల్ల వచ్చింది కనుక నేను వినమ్రంగా ఉండాలి, లేకపోతే వచ్చినది పారేసుకుంటారు అనే భావం కలగాలండి. అందుకే స్తోత్రం భగవంతుని అడగడానికే కాదు, ఇచ్చినదంతా భగవంతుని గుర్తించడానికే స్తోత్రం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అవసరం ఇక్కడ. ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలండి. అందుకే పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు వివేకి. ఆతడు వదాన్యుడు, వదాన్యుడు అంటే దానశీలి. అతండు మహాకులీనుడు, ఆతండు కళావిదుండు, అతడు ధన్యుడు, అతండు మనోజ్ఞమూర్తి యవ్వండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా. ఎంత చక్కని మాట చెప్పాడు. అందుకే సృష్టిలో ప్రతి వారిలో మహాలక్ష్మి ఏ ఏ కళలతో ఉంటుందంటే, పురుషుల యందు భాగ్యమును పొల్తుక యందు విలాస రేఖయం. ఒక స్త్రీలో ఒక కళ ఉంటుంది, ఒక శోభ ఉంటుంది. ఆ శోభ మహాలక్ష్మి స్వరూపం. అలాగే అదృష్టం మహాలక్ష్మి స్వరూపం. సృష్టిలో మీరు వెతికితే ప్రతి దానిలో ఒక శోభ ఉంటుందండి. ఆ శోభలన్నీ మహాలక్ష్మిగా చూడమని అగస్త్యుల వారు చెప్తున్నారు. కరిహరులందు పక్షి భుజగంబులయందు మయూరుహావళి హరిత తృణంబులందు పశులందున పెయ్యలయందు కుక్కలందు అరుదగు పెంపు నొప్పు భవదంశము కాది తలంపు నిందిరా. ప్రతి దానిలో కనబడే ఒక స్పార్క్, ఒక గొప్పతనం, అది నీ అంశమ్మా. అది లేకపోతే సృష్టిలో దేనికి శోభ లేదు. ఆ వర్షాలు పడిన వెంటనే ఒక్కసారి నేలను చూస్తే ఆ గరికలు మొలిచి పచ్చగా కనబడుతుంది. ఎంత శోభండి. చూస్తే గరికలో అందం కనబడుతుంది, వికసించిన పువ్వులో అందం కనబడుతుంది. అందుకే పూలల్ల పాలల్లో ధాన్యరాశుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నిలచు అని చెప్పారు ఇక్కడ. కానీ తల్లి విభూతులు, ఒక రమ్యమైన వృక్షాలు అలా చూస్తుంటే పచ్చదనపు అడవులు, ఆహా అనిపిస్తుందా లేదా? ఆహా అనిపించే ఒకానొక శోభ ఆ రూపంతో ఉంది మహాలక్ష్మి. అందుకే కరిహరులందు ఒక గుర్రం మంచి
బలిసి చక్కటి లక్షణాలతో ఉన్నటువంటి పంచ కళ్యాణ లక్షణాలతో ఉన్న గుర్రాన్ని చూడగానే, ఇది ఎలాంటిదంటే రాణా ప్రతాప్ దగ్గర ఒక చేతక్క లాంటి గుర్రం ఊహించుకోండి. ఛత్రపతి శివాజీ కూర్చున్న ఒక అశ్వం ఎంత శోభగా ఉంటుంది. నా అశ్వం ఆ హేష చేస్తూ ఒక్కసారి 2 కాళ్ళు పైకెత్తే ఆహా అనిపిస్తుందా లేదా, దానిలో ఒక శోభ ఉంది. అది మహాలక్ష్మి. ఒక గజం, ఆ ఏనుగులో, ఒక గోమాతలో, పెయ్యిలో, కుక్కలో అన్నాడు. కుక్కలో కూడా చూడమన్నాడండి మహాలక్ష్మిని. అచ్చంగా మళ్ళీ రుద్రమంతా కనబడుతుంది. స్వభ్యశ్చ స్వపతిభ్యశ్చ భో నమః. కుక్కల రూపంలోనూ శివుడికి నమస్కారం. ఇలా చెప్పేమో ఒళ్ళు పట్టుకు తిరగమని చెప్పట్లేదు, దేని మర్యాద దానికి అక్కడ ఇవ్వాలి. అగ్నిలో కూడా అమ్మవారు ఉన్నారు, ఒళ్ళో పెట్టుకుంటారా, దేని మర్యాద దానికి తెలుసుకోండి. ఇక్కడ కుక్కల్లో కూడా, కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు చూస్తేనే వణికిపోతావు నువ్వు, అది బయటకు వస్తే మరి దానిలో ఎంత శోభగా ఉంది అది. కనుక అందులో కూడా ఉన్నాడు. సృష్టిలో ప్రతి దానిలో లక్ష్మీ కళ ఉంటుంది. అది ఆ లక్ష్మీ కళ ఉంటేనే దానికి ఒక శోభ, దానికో తేజస్సు, దానికో గుర్తింపు. లేకపోతే లక్షల లక్షలు ఖర్చు చేసి డాబర్ మేళ్ళని ఇవన్నీ తెచ్చుకుంటున్నామంటే వాటిలో విభూతి ఉంది కనుకనే. వాటిల్లో ఒక గొప్పతనం ఉందనే అంతేసి ఖర్చులు పెట్టుకుని వాడి భోజనాలు 10 కుటుంబాలను పోషించగలిగినంత డబ్బు దాని బిస్కెట్కి పెడతాడు. అంటే దానిలో అటువంటి గొప్పతనం.